300కు పైగా డ్రోన్లు, మిసైళ్లు ఒక్కసారి దూసుకొస్తే పరిస్థితి ఏంటి? ఎంతటి శత్రు భీకర దేశమైనా చేతులు ఎత్తేయాల్సిందే. కానీ ఇజ్రాయెల్ మాత్రం మిసైళ్ల వర్షానికి ఎదురు నిలిచింది. శత్రు దేశం అంచనాలను తలకిందులు చేసి పడేసింది. మగధీర్లో భైరవ రేంజ్లో లెక్కెక్కువైనా పర్లేదు, తగ్గకుండా చూసుకో అంటూ ఇరాన్కే వార్నింగ్ ఇచ్చింది. కానీ ఇది ఎలా సాధ్యం? వందలాది డ్రోన్లు, మిసైళ్లను ఐడిఎఫ్ ఎలా అడ్డుకుంది? ఓవైపు హమాస్, హిజ్బుల్లాతో యుద్ధం చేస్తూనే ఇరాన్తో దేనికైనా రెడీ అని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తోంది? లెట్స్ వాచ్. ఇజ్రాయెల్పై దాడిలో ఇరాన్ ఎలా ఫెయిల్ అయింది? వందల మిసైళ్లు, డ్రోన్లు ఎక్కడ విఫలమయ్యాయి? శత్రుదాడిని తిప్పికొట్టిన ఇజ్రాయెల్ రక్షణ కవచం ఏంటి? శత్రుదేశంపై యుద్ధం అనేసరికి మన బలం బలహీనతలపై రివ్యూలు చేసుకుంటే సరిపోదు. ఎనిమి బలమేంటో బలహీనతలేంటో కూడా తెలుసుకోవాలి. లేదంటే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇరాన్ ఓ ఉదాహరణ. సిరియాలో తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్ టెల్-అవీవ్ పై విరుచుకుపడాల్సిందే అని డిసైడ్ అయింది. అందుకోసం తన దగ్గర ఉన్న డ్రోన్లు, రాకెట్ ఫోర్స్ ను సిద్ధం చేసింది. అనుకున్నట్టుగానే వాటన్నింటినీ ఏకకాలంలో ఇజ్రాయెల్ పై ఎక్కుపెట్టింది. కానీ రిజల్ట్ మాత్రం అనుకున్నట్టు రాలేదు. ఎందుకంటే అక్కడుంది ఇజ్రాయెల్. ఆ దేశం దగ్గర రక్షణ కవచాలకు కొదువలేదు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడిని దృష్టిలో పెట్టుకునే ఇరాన్ ఇన్ని క్షిపణులతో విరుచుకుపడినట్టు కనిపిస్తోంది. కానీ ఆ రోజు ఇజ్రాయెల్ అప్రమత్తంగా లేదు కాబట్టి నష్టపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇరాన్ దాడుల కోసం ఐడిఎఫ్ ఎదురు చూసింది. అమెరికా కూడా సాయం చేయడంతో ఇజ్రాయెల్ కు ఇరాన్ దాడుల్ని అడ్డుకోవడం ఈజీ అయిపోయింది. ఈ వ్యవహారంలో ఇజ్రాయెల్ రక్షణ కవచాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఐరన్ డోమ్ వంటి వాటి గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిన ది యారో అనే రక్షణ కవచం ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల్ని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఏంటా యారో వ్యవస్థ అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పుట్టుకతోనే చుట్టూ పుట్టెడు శత్రువుల్ని సంపాదించుకున్న దేశం ఇజ్రాయెల్. లెబనాన్లోని హిజ్బుల్లా, సిరియా, ఇరాక్లోని ఇరాన్ అనుకూల ఉగ్రవాద గ్రూపులు, యెమెన్లోని హౌతీలు, గాజా స్ట్రిప్లోని హమాస్ నుంచి ఆ దేశం తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. వేలాది రాకెట్లు, క్షిపణుల్ని కలిగి ఉన్న ఆయా గ్రూపులకు ఆర్థిక అండ ఇరాన్. ఇలా చుట్టూ వేర్వేరు దూరాల్లో పొంచి ఉన్న ఈ గ్రూపులు, వాటికి మద్దతుగా ఉన్న ఇరాన్ చేసే గగనతల దాడుల నుంచి రక్షించుకోవడం కోసం ఇజ్రాయెల్ 3 అంచెల గగనతల రక్షణ వ్యవస్థను రూపొందించుకుంది. ఆ దశలో వరుసగా ఐరన్ డోమ్, డేవిడ్ సిస్లింగ్, యారో 3. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థల గురించి చెప్పగానే మొదట గుర్తొచ్చేది ఐరన్ డోమే. 4 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే స్వల్ప శ్రేణి రాకెట్లు, ఆర్టిలరీ షెల్స్ ను దారిలోనే అడ్డుకుని తునాతునకలు చేసేందుకు ఇజ్రాయెల్ రూపొందించుకున్న వ్యవస్థ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే హమాస్ దాడుల్ని నిరోధించడానికి అభివృద్ధి చేసుకున్న వ్యవస్థ. దీంట్లో డిటెక్షన్ అండ్ రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ, బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ వెపన్ కంట్రోల్ వ్యవస్థ, మిసైల్ ఫైరింగ్ యూనిట్ ఉంటాయి. ఇవి 24 గంటలు అన్ని రకాల వాతావరణాల్లోనూ అప్రమత్తంగా ఉంటాయి. ఈ వ్యవస్థ సక్సెస్ రేటు 90%. తొలుత దీనికి గోల్డెన్ డోమ్ అని పేరు పెడదాం అనుకున్నారు. ఇక ఇజ్రాయెల్ రెండో రక్షణ కవచం డేవిడ్ సిస్లింగ్. బైబిల్ కథల్లో డేవిడ్ అండ్ గోలియత్ కథలో మహాకాయుడైన గోలియత్తును సాధారణ గొర్రెల కాపరి అయిన డేవిడ్ వడిసెల రాయితో పడగొడతాడు. ఆ కథలో డేవిడ్ వాడిన వడిసెల రాయి స్ఫూర్తిగా పెట్టిన పేరే డేవిడ్ సిస్లింగ్. 40 నుంచి 300 కిలోమీటర్ల పరిధి నుంచి దూసుకొచ్చే డ్రోన్లు, అలాగే టాక్టికల్ బ్యాలిస్టిక్ మిసైళ్లు, మీడియం టు లాంగ్ రేంజ్ రాకెట్లు, క్రూయిజ్ మిసైళ్లను స్టన్నర్ అనే ఇంటర్సెప్టర్ తో మార్గమధ్యంలోనే అడ్డుకోవడంలో దీనికి ఇదే సాటి. ఇజ్రాయెల్ దీన్ని లెబనాన్, సిరియా సరిహద్దుకు సమీపంలో మోహరించింది. చివరిదైన మూడో కవచం యారో 3. ఇరాన్, యెమెన్ నుంచి దూసుకొచ్చే లాంగ్ రేంజ్ క్షిపణుల్ని సమర్థంగా నాశనం చేయడానికి అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ధి చేసుకున్న గగనతల రక్షణ వ్యవస్థ ఇది. ప్రపంచంలోనే తొలి యాంటీ టాక్టికల్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గా దీనికి పేరుంది. 1000కి పైగా కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే బ్యాలిస్టిక్ క్షిపణులను భూ వాతావరణానికి పైన ఢీకొట్టే వ్యవస్థ ఇది. తాజాగా ఇరాన్ చేసిన దాడిని ఇజ్రాయెల్ దీని సాయంతోనే తిప్పికొట్టేసింది. ఇరాన్ ప్రయోగించిన 130కి పైగా బ్యాలిస్టిక్ క్షిపణుల్లో 124 క్షిపణులను, 170 డ్రోన్లను, 30 క్రూయిజ్ క్షిపణులను ఈ యారో వ్యవస్థే కూల్చేసిందని ఇజ్రాయెల్ ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. 2023 నవంబర్లో యెమెన్ నుంచి హౌతీలు ప్రయోగించిన బ్యాలిస్టిక్ క్షిపణిని ఇజ్రాయెల్ ఈ యారో వ్యవస్థ ద్వారానే సమర్థంగా అడ్డుకుంది. కాగా దీనికన్నా సమర్థంగా పనిచేసే యారో 4 రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికా కలిసి పనిచేస్తున్నాయి. ఇవి కాక పేట్రియాట్ పేరుతో అమెరికా రూపొందించిన రక్షణ వ్యవస్థని కూడా ఇజ్రాయెల్ చాలా కాలంగా ఉపయోగిస్తోంది.
1991లో గల్ఫ్ యుద్ధం సమయంలో ఇరాక్ ప్రయోగించిన స్కడ్ మిసైళ్లను అమెరికా ఈ వ్యవస్థ సాయంతోనే కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆ పేట్రియట్ వ్యవస్థను ఇప్పుడు ఇజ్రాయెల్ విమానాలను, డ్రోన్లను కూల్చేయడానికి ఉపయోగిస్తోంది. అలాగే లేజర్ టెక్నాలజీ సంబంధిత ముప్పులను ఎదుర్కోవడానికి ఆ దేశం ఐరన్ బీమ్ అనే వ్యవస్థను కూడా అభివృద్ధి చేసింది. ఇన్ని రక్షణ కవచాలకు తోడు అమెరికా యుద్ధ నౌకలు కూడా యాక్షన్లోకి దిగాయి కాబట్టే ఇరాన్ లక్ష్యం నెరవేరలేదు. ఇక ముందు నెరవేరుతుందన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అన్నింటికీ సిద్ధంగా ఉంది. కాకపోతే ఇరాన్ దగ్గర అణుశక్తితో రూపొందించిన క్రూయిజ్ క్షిపణి కూడా ఉండడం కలవరపెడుతోంది. ఇప్పటికైతే ఇరాన్ దాడులకు, ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ దిగలేదు. అమెరికా కూడా ఇజ్రాయెల్ రక్షణకే తప్ప ఇరాన్పై దాడికి మద్దతునివ్వమని తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలో నెతన్యాహు ఏం చేస్తారనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ కూడా యాక్షన్ మారిస్తే మాత్రం మహాయుద్ధంగా మారడం ఖాయం.